హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ ఫోన్ కెరియర్ గైడెన్స్. సో జనరల్గా ఏంటంటే కనుక ఒక వైరల్ పోస్ట్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ రేస్ చేసిందంట. సో అవి ఏంటి అంటే, ఏఐ ఈజ్ ద రీజన్ టు లే ఆఫ్ అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ అడిగితే, సో ఈ పోస్ట్ అనేది వైరల్ అయిపోయేసి కంపెనీస్ని బాగా ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నాం, మీరు అసలు ఎందుకు లే ఆఫ్ చేస్తున్నారు ఏంటి అనేసి. అంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయండి, గ్రూప్స్లలో ఏంటంటే కనుక ఓపెన్గా మాట్లాడేసుకుంటారు. అందులో వచ్చేసి బ్లైండ్ అనేది ఒక గ్రూప్ అనమాట. ఆ బ్లైండ్లో వచ్చేసి మీకు అనానమస్గా ఉంటారు, అంటే కంప్లీట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి విషయం కూడా మాట్లాడుకోవడం అయితే కనుక జరుగుతూ ఉంటుంది. సో అలాంటిదే ఇక్కడ ఈ వీసా వచ్చేసి మేజర్ లే ఆఫ్స్ అయితే కనుక టాప్ కంపెనీస్ అన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఈ క్వార్టర్ వరకు, సెకండ్ క్వార్టర్ వరకు జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ పోస్ట్ అనేది ఇన్ని కంపెనీస్ కూడా ఎప్పుడు కూడా లే ఆఫ్ జరిగితే మైక్రోసాఫ్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తూ పోతుందన్నమాట. చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళు ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం పోస్ట్లో ఏం జరిగిందంటే కనుక, ది పోస్ట్ షేర్డ్ ఆన్ H1B రిక్వైర్మెంట్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఇంక్లూడింగ్ అమెజాన్ కావచ్చు, ఎన్విడియా కావచ్చు, సిస్కో కావచ్చు, గోల్డ్మెన్ స్నాచ్ కావచ్చు, అండ్ ఒరాకిల్ కావచ్చు, అండ్ యాపిల్లో కావచ్చు. వీళ్ళన్నిట్లో కూడా ఏంటంటే కనుక H1B అంటే డిమాండ్ తగ్గిపోయిందా అని చెప్పేసి అడిగినప్పుడు, లేదు H1B డిమాండ్ అయితే కనుక అసలు తగ్గలేదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఒక జర్నలిస్ట్ ఈ క్వశ్చన్ రైజ్ చేశారనమాట, అమాండా లూయిస్ అని చెప్పేసి. సో ఈ లే ఆఫ్స్ అన్నీ కూడా ఏంటంటే కనుక మనకి ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలోకి వచ్చేసి ఇండియాలో ఉన్న వాళ్ళని హైర్ చేసుకునేసి అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళని లే ఆఫ్స్ చేయడం స్టార్ట్ చేసేయంట కొన్ని. సో అవి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కనుక జరుగుతున్నాయి. ప్రతిసారి ఏంటంటే కనుక అమెరికన్ జాబ్స్ ఏవైతే కనుక రిస్క్ ఫ్యాక్టర్లో అమెరికన్ జాబ్స్ ఉన్నాయి. బట్ ఇప్పటికీ కూడా H1Bs వాళ్ళకి డిమాండ్ అనేది ఎక్కడ తగ్గలేదండి. అండ్ డిమాండ్ అయితే కనుక నెక్స్ట్ తగ్గకపోవచ్చు అని చెప్తున్నారనమాట. ఇదే విషయంగా సెకండ్ క్వార్టర్ వరకు కూడా మీకు ఏంటంటే కనుక లే ఆఫ్స్ జరుగుతున్నాయి. H1Bsే కాదు, మిగతా అదర్ థింగ్స్ని కూడా జరుగుతున్నాయి. బట్ ఏంటంటే కనుక వాళ్ళు డిమాండెడ్ స్కిల్స్ ఉంటే కనుక ఖచ్చితంగా H1Bs మళ్ళీ రీఅప్లై చేసుకుంటే కనుక హైరింగ్ ఛాన్సెస్ అనేది జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ విధంగా మీరు చూసుకుంటే కనుక చాలా కంపెనీస్ ఏంటంటే ఇండియాలో వచ్చేసి ఇండియా వాళ్ళని హైర్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే కనుక మీకు తెలిసిందే, శాలరీస్ తక్కువను కూడా వర్క్ అనేది ఎక్కువ